నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ముద్రగడ పద్మనాభం గారు అలాగే హరిరామ జోగయ్య గారు వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి అందుకే లేఖలు రాస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ముసుగును తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఎదురు అభ్యర్థిగా నిలబడబోతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే పద్మనాభం గారు అలాగే హరిరామ జోగి గారు వాళ్ళ ముసుగును తీసి పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే ఎదురు నిలబడుతున్నారు ఎన్నికల్లో అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం గారి కొడుకు పోటీ చేయబోతున్నాడు వైసీపీ నుంచి. ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు కాబట్టి అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్లీ ఇద్దరు కూడా వాళ్ళ ముసుగును తీసి మాస్క్ తీసి బయటకు వచ్చారా బిగ్ బాస్లో మాట్లాడుకున్నట్లయితే? కానీ ఇప్పటివరకు వాళ్ళిద్దరి గురించి ఏమనుకున్నారు? కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు అలానే చెప్పారు, పవన్ కళ్యాణ్ క్షేమం కోరే వాళ్ళమని అన్నారు. రాజ్యాధికారం కావాలి కాపు సామాజిక వర్గానికి, కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎక్కువ సీట్లు అడగాలి. ఒకళ్ళు 60 అడిగితే 60 అని చెప్తే ఇంకొకళ్ళు 80 అడుగుతాడని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయి కేవలం 24 వరకే పరిమితం అయిపోయాడు. కాబట్టి రాజ్యాధికారం ఎలా వస్తుంది, అసలు పవర్ షేరింగ్ అడగమున్నాం మేము, పవర్ షేరింగ్ లేకుండా ఎలా అని చెప్పి నా లేఖలను పక్కన పడేశారని చెప్పి హరిరామ జోగయ్య ఆయన నిట్టూర్చారు. తాడేపల్లి గూడెం సభలో క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు వాళ్ళకి, బాబు మీ లెటర్లు మీ మాటలు నా పార్టీకి ఉపయోగపడవు, నా పార్టీ స్ట్రెంత్ ఏందో నాకు తెలుసు, నేను ఎన్ని సీట్లు తీసుకోవాలని నాకు తెలుసు, మీరు ఎన్ని చేసినా కానీ మేము పట్టించుకోము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అసలు ముసుగు తొలగిపోయింది వీళ్ళది. అప్పటి వరకు ఏమనుకున్నారు అందరూ, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వీళ్ళు కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారు, దీంట్లో న్యాయం ఉంది, వాళ్ళిద్దరు కోరుకునేటువంటి డిమాండ్లు కూడా కరెక్టేనని చెప్పి అనుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి అండదండగా ఉంటారు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మొత్తం ఆడినటువంటి డ్రామా మొత్తం బయటపడింది. ఏంటి ఆడినటువంటి డ్రామా బయటపడిందంటే, ఒకప్పుడు 2019 ఎన్నికల ముందు రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టేంత వరకు కాపు ఉద్యమాన్ని తీసుకెళ్లినటువంటి ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని మొత్తం అటకెక్కిచ్చాడు, కోల్డ్ స్టోరేజ్లో పడేశారు తీసుకెళ్ళి. అసలు ఆ రోజు నుంచి రిజర్వేషన్ గురించే ప్రస్తావించట్లే ఆయన. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమాలు చేసి, కాపు రిజర్వేషన్ ఇస్తానన్నారు కాబట్టి నువ్వు ఇస్తావా చస్తావా అన్నట్టుగా ఆయన ఉద్యమాలు చేసి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందించారు ముద్రగడ పద్మనాభం. అంటే దాన్ని బట్టి ముద్రగడ పద్మనాభం వైఎస్ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు అనేది స్పష్టమైంది ఆ రోజున. మళ్ళా ఇప్పుడు గత కొన్ని నెలలుగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంటే 80 సీట్లు అడగమని చెప్పి ముద్రగడ పద్మనాభం అనుకోవడం, తర్వాత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పడం, రమ్మని చెప్పినప్పటికి కూడా ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళకపోవటం, పవన్ కళ్యాణ్ కలవడానికి ముద్రగడ పద్మనాభం ప్రయత్నం చేయటం, కానీ పవన్ కళ్యాణ్ ఆయన కలవడానికి ఇష్టపడకపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. గత కొన్ని నెలలు అనే దాని మీద ఒక నిర్ధారణకి జనసేన వచ్చింది. పిఠాపురం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ మీదనే పోటీ చేయడానికి ముద్రగడ పద్మనాభం రెడీ అవుతున్నారు. పద్మనాభం చేత పోటీ చేయించాలా, లేదంటే ముద్రగడ పద్మనాభం కుమారుడి చేత పోటీ చేయించాలా అనే దాని మీద సర్వేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ముద్రగడ పద్మనాభం అనేటువంటి లీడర్ని పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద ఇప్పటి వరకు ప్రయోగిస్తూ వచ్చారు అనేది స్పష్టత వస్తుంది. వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి టచ్లో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెర వెనుక మద్దతు పలుకుతుంటారు, అండగా ఉంటారు. పైకేమో పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు కనిపిస్తూ ఉంటారు. పొత్తును విడదీయాలని ప్రయత్నం చేశారు చివరి దాకా. అది వికటించేటప్పటికి ఇప్పుడు అసలు ముసుగు తొలగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన మేము ఉన్నామని చెప్పి చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాపు సామాజిక వర్గాన్ని నెట్టనెల్లుగా చీల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, వ్యక్తి ప్రయోజనాల్లో అవసరం లేదు నాకు పార్టీ ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు. తాడేపల్లిగూడెం వేదికగా కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు,
నేను ఎవరిని ఆలోచించను, వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం నేను ఆలోచించను. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను ఈ పొత్తు పెట్టుకున్నాను. మీరు కలిసి వస్తే రండి, లేకపోతే లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత వీళ్ళు అసలు రంగు బయటపడింది. అసలు రంగు బయటపడి ముసుగు తొలగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. నిజంగా కాపులకు రాజ్యాధికారం లేదంటే కాపులు రాజ్యాధికారంతో పాటు జనసేనాన్ని పవన్ కళ్యాణ్ని గెలిపించాలని అంటే ముద్రగడ పద్మనాభం పోటీ చేయకూడదు కదా. ముద్రగడ పద్మనాభం పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు కదా. సిద్ధమవుతున్న క్రమంలో సర్వేలు చేసి ఆయన కుమారుడికి ఇవ్వాలా, ఈయనకి ఇవ్వాలనే సందిగ్ధంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. లేదా ఇద్దరికి ఇవ్వాలా అనేటువంటి అభిప్రాయంతో కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరికి ఇస్తే కనుక కాపు సామాజిక వర్గాన్ని చీల్చొచ్చు అనేది ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. అదొక ఎపిసోడ్. ఇక హరిరామ జోగయ్య మంచంలో ఉన్నాడు. ఆయన 85+ మంచంలో ఉన్నాడు. మంచంలో ఉన్నటువంటి ఆయన ప్రతిసారి లెటర్ రాస్తుంటారు. 10-15 రోజులకు ఒకసారి లెటర్ రాసి పవర్ షేరింగ్, ముఖ్యమంత్రి కావాలని అని దానికి కౌంటర్ కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మనకు కోరికలు ఉండొచ్చు, దానికి తగ్గ బలం ఉండాలి కదా అని. సో హరిరామ జోగయ్య ఏంటి, ఇప్పుడు హరిరామ జోగయ్య కుమారుడిని నేరుగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చేశాడు. ఆయన సూర్యప్రకాష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు. అంటే ఆయన ఇప్పుడు దాకా ఎవరు పనిచేస్తున్నట్టు, హరిరామ జోగయ్య ఎవరికి పనిచేస్తున్నట్టు. తాడేపల్లిగూడెం సభలో మొత్తం చివాట్లు పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చురకలేసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి అలాగే హరిరామ జోగయ్యకి వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చింది. వెంటనే కదా హరిరామ జోగయ్య కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ బలహీనపరచాలనుకుంటున్నారా? అంతే కదా. కాపు సామాజిక వర్గాన్ని చీల్చాలనుకుంటున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారా? అసలు ఏ ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరినట్టు? పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటాను, పవన్ కళ్యాణ్కి అండగా ఉంటానని చెప్పి ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. హరిరామ జోగయ్య నేను చచ్చిపోయేంత వరకు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కుమారుడినేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు. విచిత్రమైనటువంటి పరిణామం. అంటే వెన్నుపోటు రాజకీయాలు అని అంటారు కదా, వెన్నుపోటు రాజకీయాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని అడ్డుపెట్టి, పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని కాల్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఎవరెవరు? జగన్మోహన్ రెడ్డి, హరిరామ జోగయ్య, అలాగే ముద్రగడ పద్మనాభం అనేది అర్థమవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే కనుక అది కుదరకపోయేటప్పటికి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనే ఇప్పుడు డైరెక్ట్ ఫైట్కి వచ్చేసారు. ఇదంతా ఈ చదరంగాన్ని నడిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళకి తెలియకుండా జరిగింది ఇది. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి వీళ్ళిద్దరు కురువృద్ధులు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టేటప్పటికి వాళ్ళ ముసుగులు తిరిగిపోయాయి. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుందా, లేదంటే ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వైపు వెళ్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో కాపు సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. కానీ రిజర్వేషన్ గురించి అనేటప్పటికీ అది మాకు ఇక్కడ లేదు, సెంట్రల్ పరిధిలో ఉంది, దాని గురించి మాకు తెలియదు అని అంటుంది. అంటే మీరు చెప్పినట్టు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటూనే ఉంటాడు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి నేను అభివృద్ధి చెందేలాగా చాలా పథకాలు తీసుకొస్తాను అన్ని మాటల్లో తప్ప చేతల్లో ఏం లేదు. మేము వీళ్ళు కూడా అంతే అయి ఉండొచ్చు. హరిరామ జోగయ్య గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, మాటల వరకే కాపు సామాజిక వర్గానికి మేము అండగా ఉంటామని మరి చేతల్లో అయితే ఎక్కడ కనిపించట్లేదు. అట్లీస్ట్ వీళ్ళిద్దరూ రాబోయేటువంటి రోజులైనా కాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చెందే పదంలో ఆ రకంగా అడుగులు ముందుకేస్తారని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.